ఇక్కడ ఈ డ్రమ్స్ వాయించే అతను చూడండి. సో ఈ డ్రమ్స్ మీద ఉన్న థ్రెడ్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అది చెయ్యి ఈ థ్రెడ్ లోపల ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను బేలూరు చెన్నకేశవాలయంలో ఉన్నా. సో ఇది ఎక్కడుంది, ఎలా రావాలి, అబో చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చెప్తా. నేను సక్లేష్పురా నుంచి బేలూరు వచ్చాను బస్లో. నాకు బస్ ఛార్జ్ వచ్చేసి 60 రూపాయలు పడింది. జర్నీ టైం 1 అవర్. సో దారంతా చూడండి, చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంది అసలు. అందులోనూ ఇప్పుడిప్పుడే వర్షం పడి వెలిసింది. చూడ్డానికైతే చాలా బాగుంది. ఏదో ఒక అందమైన అమ్మాయి నడుస్తూ ఉంటే వెనకాల జడగంటలు ఊగినట్టు రోడ్డు అంతా ఇలా మెలికలు తిరుగుతూ, వంపులు తిరుగుతూ, అసలు నాకు ఈ టెంపుల్ రావడానికంటే ముందు టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో రోడ్డులోనే కనిపించింది. ఓహో, కవిత్వం కూడా వస్తుంది మనకి. మీరు కనుక హైదరాబాద్ నుంచి బేలూరు వెళ్ళాలంటే ఫస్ట్ బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు బస్ స్టాండ్ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బేలూరుకి బస్సు ఉంది. డిస్టెన్స్ 225 కిలోమీటర్స్, 5 అవర్స్ జర్నీ ఉంటుంది. సో బేలూరు బస్ స్టాండ్ ఇది. ఇక్కడి నుంచి టెంపుల్ లెస్ దాన్ 1 కిలోమీటర్ దూరం మాత్రమే, వాకబుల్ డిస్టెన్స్, నడిచేయచ్చు. ఈయన కెంపగౌడ, కర్ణాటక ఫ్రీడమ్ ఫైటర్. ఇక చూస్తున్నారు కదా, చెన్నకేశవ స్వామి టెంపుల్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. చాలా పెద్ద గాలి గోపురం. గోపురం నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభము, దాని ముందు ఒక గరుడాల్వార్ విగ్రహం ఉంటుంది. దాని నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఎదురకుండా స్వామివారు కనిపిస్తారు. సో లెట్స్ గో. ఫస్ట్ దైవ దర్శనం అయిన తర్వాత మిగతావి చూద్దాం. సో ఈయన చెన్నకేశవ స్వామి. సో ఈయన మోహిని అవతారంలో కనిపిస్తారు మనకి ఇక్కడ. ఎందుకంటే ఈ ప్లేస్లోనే భస్మాసురుని సంహరించి మోహిని అవతారం దాల్చారు. ఈ స్వామివారి పక్కన ఉన్న ద్వారపాలకుని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన చేతికి ఉన్న కంకణం చూస్తున్నారు కదా, ఈ కంకణం అనేది మూవబుల్. దాన్ని రొటేట్ చేస్తే రొటేట్ అవుతుంది. అంటే చేతికి కంకణానికి గ్యాప్ ఉండేలాగా ఈ శిల్పాలను చెక్కారనమాట. అండ్ కిరీటాల్లో కూడా ఆ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఇంత బాగా చెక్కడం చాలా కష్టం అసలు. అండ్ ఈ టెంపుల్లో 48 పిల్లర్స్ ఉన్నాయి. ఏ 2 పిల్లర్స్ ఒకేలా ఉండవు. అవి చూడడానికి మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపించేది ఇది నరసింహస్తంభం. ఈ టెంపుల్లోనే ఇది మెయిన్ పిల్లర్. అండ్ ఇది రొటేటింగ్ పిల్లర్. ఇక్కడ చూడండి, నా ఫింగర్ వెళ్ళే అంత గ్యాప్ ఉంది ఆ బయట ఉన్న శిల్పాలకి, అట్లాగే లోపల ఉన్న పిల్లర్కి. ఈ హోల్ టెంపుల్లో ఎన్ని శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాలన్నీ ఈ పిల్లర్ మీద ఉంటాయని ఇక్కడ ఉన్న గైడ్స్ చెప్తూ ఉంటారు. అయితే ఈ పిల్లర్ ఇప్పుడు రొటేట్ అవ్వట్లేదు. పైన ఉన్న గోపురం ఒకసారి కుంగిపోయి ఈ పిల్లర్ రొటేట్ అవ్వడం అయితే ఆగిపోయింది. కాకపోతే ఇది వరకు రొటేట్ అయ్యే టెక్నాలజీతో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అది చాలా గ్రేట్ అసలు. ఈ టెంపుల్లో శిల్పాలన్నీ సోప్ స్టోన్తో చెక్కినవి. ఈ సోప్ స్టోన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మట్టిలో ఉన్నంతసేపు చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని వన్స్ బయటకు తీసిన తర్వాత స్ట్రాంగ్గా మారిపోతుంది. అందుకు మాత్రమే ఈ శిల్పాలన్నీ చాలా షైనీగా, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది టెంపుల్ లోపల ఉన్న రూఫ్. ఇక్కడ చూడండి, నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపుతున్నట్టుగా ఇక్కడ ఒక శిల్పాన్ని చెక్కారు ఇంత చిన్న ప్లేస్లో. ఇవన్నీ ఇంటర్లాకింగ్ సిస్టంతో అక్కడ నిలబెట్టారు. వీటికి ఏవి బాండింగ్ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేయలేదు. సిమెంట్, కంకర లాంటివి ఎక్కడ వాడలేదు. ఇంకా టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత అవుట్ సైడ్ వ్యూలో చాలా శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ చూడండి, సో టెంపుల్లో స్టార్టింగ్లో ఏనుగులను నిలబెట్టారు. ఆ తర్వాత హోయసాల రాజముద్ర, అశ్వాలు, అట్లాగే 1 by 1 అక్కడ మహాభారతం శిల్పాలు, అట్లా మొత్తం 11 లెవెల్స్లో ఇక్కడ శిల్పాలను నిలబెట్టారు. ఇక్కడున్న ఏనుగులను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏనుగులలో ఇన్ని ఫోజులు ఉన్నాయా అనిపిస్తుంది. ఒకటి తొండం పైకెత్తి, ఒకటి తొండం కింద దించి, ఒకటి అడుగు ముందుకేసి, ఒకటి వెనక్కేసి, ఇన్ని స్టైల్లో ఏనుగులను చెక్కారా అన్న డౌట్ వస్తుంది. ఇది హోయసాల క్రియేటివిటీ. అవన్నీ ఫ్లవర్స్. ఆ తర్వాత మహాభారత కాలానికి సంబంధించిన శిల్పాలు. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో చెక్కుకుంటూ టాప్ వరకు తీసుకెళ్లారు. టాప్లో చూడండి, వాళ్ళ కాలంలో ఉన్న నర్తకీమణులంతా, వాళ్ళందరినీ అంత టాప్ ప్లేస్లో నిలబెట్టారు. మీన్స్ వాళ్ళ ఆర్ట్కి ఎంత వాల్యూ ఇస్తారనేది వీటిని చూస్తే అర్థమైపోతుంది మనకి. ఇది విలువిద్య నేర్చుకున్న ఒక అమ్మాయి శిల్పం. ఆమె చేతిలో చూడండి బాణం కనిపిస్తుంది మనకి. సో వీళ్ళు వేటాడడం నేర్చుకున్నారు.
అట్లాగే ఈమె పక్కన ఉన్న అసిస్టెంట్ చేతిలో వేటాడిన జంతు బొమ్మ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ఇది మోహిని భస్మాసుర శిల్పం. సో భస్మాసురుడి నెత్తి మీద చేయి పెట్టి ఎట్లా అయితే ఆయన భస్మం చేశారో ఆ సింబాలిక్గా ఈ శిల్పాన్ని చెక్కారు. ఈ శిల్పం రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తిన శిల్పం. చూడండి, కైలాస పర్వతం మీద చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు అన్నీ కనిపించేటట్టుగా శిల్పాన్ని చెక్కారు. ఇది ఎక్కడో చెక్కి ఇక్కడ తీసుకొచ్చి అతికించింది అయితే కాదు. మేబీ ఇదే స్టోన్ మీద అప్పటికప్పుడు అక్కడే చెక్కిన శిల్పం ఇది. చూడండి, పైన శివపార్వతులు కూడా కనిపించేలాగా శిల్పాన్ని చెక్కారు. ఇక్కడున్న శిల్పాలన్నిటిలో నాకు బాగా నచ్చింది అదే. ఇంత శిల్పం చెక్కాలంటే ఎంత అటెన్షన్ ఉండాలి అసలు. ఇది నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తున్నట్టు చెక్కిన శిల్పం. టెంపుల్లో ఇలాంటివి 21 ఉన్నాయి, చిన్నవి పెద్దవి. అండ్ టెంపుల్లో సీలింగ్ మీద కూడా ఇటువంటి శిల్పం ఒకటి చూసాం మనం. ఇక్కడ స్వామివారి ఫేస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. బాగా విరగబడి నవ్వుతున్నట్టు, వికటాట్టహాసం అంటామే మనం. సో అట్లా చాలా క్లియర్గా నవ్వుతున్నట్టు చెక్కారు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మాకు చాలా క్లియర్గా కనిపిస్తాయి చూడండి. అట్లా పేగులు బయటకు రావడము, హిరణ్యకశిపుని చేతిలో డాలు కూడా కనిపిస్తుంది మనకి. ఆ పక్కనే ఉన్న గరుత్మంతుడు, ప్రహ్లాదుడు భయపడి ఆయనకు దండం పెడుతున్నట్లు. అసలు ఎంత బాగా చెక్కారు ఈ శిల్పము. అట్లాగే పేగుని ఇట్లా బయటకు తీసి మెడకేసుకున్నట్లు. అసలు ప్రతిదీ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రేమ్లో. ఇటువంటి ఫోటో తీయడమే కష్టం, వీళ్ళు శిల్పాన్ని చెక్కేశారు. ఇది శివుడు గజాసురుని పొట్ట చీల్చుకొని బయటకు వస్తున్నట్టుగా చెక్కిన శిల్పం. మనకు ఏనుగు కాళ్ళు కనిపిస్తాయి చూడండి పైన, ఆ పక్కన ఉన్న అంతా చర్మం. ఈ స్టోరీ ఎక్కడొస్తుంది మనకి? వినాయక వ్రత కథలో స్టార్టింగ్లో ఈ గజాసుర సంహారం మనకు కనిపిస్తుంది. ఇంకా ఆ పక్కనే 2 నాగదేవతల శిల్పాలు ఉంటాయి. వరుసగా త్రివిక్రమ స్వామి, శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఇంకా చివరగా కనిపించేది కాలభైరవ స్వామి. పక్కనే భూత ప్రేత గణాలను కూడా చాలా క్లియర్గా చెక్కారు. జనరల్గా ఎవరినైనా కాలభైరవ స్వామిని మాత్రమే చెక్కుతారు. పక్కనే ఉన్న ఈ భూత గణాలను కూడా చెక్కడం ఇక్కడే చూస్తున్నాను నేను. ఇది సూర్యుడి శిల్పం. ఆయన దగ్గర ఉన్న 7 గుర్రాలు, వాటికి కట్టిన తాళ్ళు చాలా క్లియర్గా చెక్కారు. సప్తాశ్వ రథారూఢం త్వం సూర్యం ప్రణమామ్యహం అని పద్యం చదువుతాం కదా, ఆ 7 గుర్రాలు. ఇది పరమశివుడు సంధ్యాతాండవం చేస్తున్నట్టుగా చెక్కిన శిల్పం. తర్వాత వరుసగా శ్రీ మహావిష్ణువు శిల్పాలు ఉన్నాయి. చివరిగా వీరభద్రస్వామి శిల్పం ఒకటి ఉంది. ఆయన చేతిలో కపాలము, పక్కన ఉన్న కాపాలికుడు అని చాలా క్లియర్గా చెక్కారు చూడండి. ఆ తర్వాత వరాహస్వామి వారి శిల్పం ఒకటి చెక్కారు, స్వామివారు నవ్వుతున్నట్లు భూదేవిని చూసి. అట్లాగే ఇంకోవైపు హిరణ్యాక్షుని చంపుతూ కాలుతో తొక్కుతూ. అసలు ఒకటే ఫ్రేమ్లో ఒకవైపు హ్యాపీనెస్, ఇంకోవైపు ఏమో రాక్షసుని చంపుతున్నట్టుగా భలే చెక్కారు అసలు ఆ శిల్పాన్ని. ఈ పక్కనే ఉన్న శిల్పాన్ని చూడండి, ఒక కోతి ఒక స్త్రీ చీర లాగుతున్నట్టుగా శిల్పం చెక్కారు కదా. మేబీ ఇది నారదుడు అనుకుంటా. ఆయన ఒకసారి వివాహం చేసుకోవాలనుకుని ఒక స్వయంవరానికి వెళ్తారు. ఆ సందర్భానికి తగిన శిల్పం అనుకుంటున్నా అది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ శిల్పం మన్మధుడు, అట్లాగే ఆయన భార్య శచీదేవి. మన్మధుడి చేతిలో చెరుకు వీళ్ళు చూడండి మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే పక్కన అర్జునుడి శిల్పం కూడా చెక్కారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కనిపించేది అర్జునుడు విరాట నగరంలో ఉన్నప్పుడు. సో ఆయన శిష్యురాలైన ఉత్తరకి నాట్యం నేర్పిస్తున్నప్పటి శిల్పం అది. అట్లాగే పక్కన చూడండి, ద్రౌపది స్వయంవరంలో ఆయన మత్స్యయంత్రాన్ని భేదిస్తాడు కదా, సో ఆ మత్స్యం కూడా మనకు క్లియర్గా చెక్కారు. ఆ తర్వాత ఇది మహాభారత కాలానికి సంబంధించిన శిల్పాలు ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఘటోద్గచుడు ఏనుగులను ఎగిరేస్తున్నప్పటి శిల్పం ఒకటి. అట్లాగే ఆ పక్కన భీష్ముడికి అర్జునుడికి జరిగిన యుద్ధం, భీష్ముడు అంపశయ మీద పడిపోయినప్పటి శిల్పం. తర్వాత వరుసగా మహాభారత యుద్ధానికి సంబంధించిన శిల్పాలన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, దీన్ని ఉలూకల బంధనము అంటారు. చాగంటి వారు చెప్తుంటారు ఈ స్టోరీ ఎక్కువగా. ఇదేంటంటే, చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక రోల్ని ఈడ్చుకుంటూ 2 చెట్ల మధ్యలో తీసుకెళ్తాడు కదా, వాళ్ళకి శాప విమోచన అయినప్పటి శిల్పం అది. తర్వాత అర్జునుడు, దుర్యోధనుడు సైన్యం కోసం శ్రీకృష్ణుడి దగ్గర రావడం, ఆ తర్వాత మిగతా స్టోరీ. ఇది ఉత్తర గోగ్రహణం. దీని మీద నర్తనశాల అనే ఒక సినిమా కూడా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేశారు, చాలా బాగుంటుంది సినిమా.
ఇంకా తర్వాత వచ్చేసి శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ వరుసగా చెక్కారు. ఇక్కడ కనిపించేవి శ్రీదేవి అట్లాగే భూదేవి ఆలయాలు. ఇక్కడ అమ్మవారిని సౌమ్యనాయకి అట్లాగే రంగనాయకి అని పిలుస్తారు. ఇక్కడ కనిపించేది ఆగచ్చి డ్యామ్. బేలూరులో ఒక డ్యామ్ ఉందంటే నేను నాగార్జున సాగర్ రేంజ్లో ఊహించుకొని ఇక్కడికి వెళ్ళాను, కానీ ఇక్కడ అంత సీన్ లేదు. నాగార్జున సాగర్కి ఒక కాలువంత కూడా లేదు ఈ డ్యాము. నాలాగా టైం వేస్ట్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకొని ఏదో డ్యామ్ చూద్దామని అయితే వెళ్ళిపోకండి. మనకు ఆటో వాళ్ళు డ్యామ్ చూపిస్తా అని చెప్పి 200 నుంచి 300 ఛార్జ్ చేస్తారు. అంత అవసరం లేదు. అంత డ్యామ్ చూసేంత వర్త్ కాదని అనుకుంటున్నా. టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు అండ్ మనీ వేస్ట్ కూడా చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇది నా బేలూరు ట్రిప్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ఫర్దర్గా ఏమైనా ప్లేసెస్ కవర్ చేయడానికి, వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ.